దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఈ 2025వ సంవత్సరము గడిచిన 7 నెలలు తన కను పాప వలె మనలను కాచి, తన కౌగిలిలో తన రెక్కల నీడలో మనను దాచి, మన కాపరి అయి మన ముందుండి మనల్ని ఇంతవరకు నడిపించి ఈ 8వ మాసము ఆగస్టు నెలలోని కూడా మనల్ని చేర్చిన ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొంచున్నాను. ఇక్కడున్న దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈ 2025వ సంవత్సరము ఆగస్టు మాసము 8వ నెల 1వ తారీఖున సిలువ చాటున ప్రార్థనా మందిరమునందు జరుగుతున్న వాగ్దాన కుడికిలో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకివ్వాలని ఆశపడుతున్న మనకిస్తున్న వాగ్దానము తెలుసుకోబోయే ముందు ఆ వాగ్దానము మనకు ఎలాగున అనుగ్రహించబడింది అన్న ఒక సంగతిని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సాధారణంగా ఒక వాక్యము సిద్ధపడాలన్నా, ప్రత్యేకంగా మరి విశేషంగా వాగ్దాన కూడికలకు సంబంధించి ఏదైనా ఒక వాగ్దాన సందేశాన్ని సిద్ధపడాలన్నా, ఏదో మాకు తెలిసిన 10 వాగ్దానాల్లో ర్యాండమ్గా ఒకదాన్ని తీసుకొని విశ్వాసంతో దాన్ని ప్రకటించి, అయ్యా ఇదే ఈ మాసంలో నువ్వు మాకు ఇస్తున్న వాగ్దానము అన్న రీతిగా ఈ వాగ్దాన కూడికలలో వాగ్దాన సందేశాన్ని మేము ప్రకటించట్లేదు. కానీ ఎప్పటికప్పుడు ఏ నెలకి ఆ నెల దేవాది దేవుడు తానే ఉద్దేశించి తానే నేరుగా బయలుపరిచిన మనకి ఇవ్వాలని ఆశపడుతున్న వాగ్దానాలను ఆయన పాదాల దగ్గర వర్తమానాలుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సిద్ధపడి వాగ్దాన సందేశాలుగా మీకు ప్రకటించబడుతున్నాయి, మీకు అందించబడుతున్నాయి. వాటిని మీరు విశ్వాసముతో ఏం చేస్తారంట? పొందుకుంటున్నారు. మనము పోయిన నెల అనుకుంటా కదా, దేవుడు వారిని దీవించాడు, నేను దాన్ని మార్చలేను అని మాట్లాడిన ఆ మాటను పట్టుకొని గ్రేసీ వాళ్ళ సహోదరుడు వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి ఏం చేయాలి అని కొన్ని సంగతులు తెలియజేసిన పిమ్మట దానికి కొనసాగింపుగా మనము వాగ్దానాలు పొందుకోవాలంటే, దేవుడు మనల్ని దీవిస్తే, దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తే అది ఇక ఎవరు మార్చలేరు. మనం మాత్రమే దాన్ని పొందకుండా తప్పిపోయే అవకాశం ఉంది, కానీ దాన్ని ఎవరు మార్చలేరు అని మనం తెలుసుకున్నాం. వాగ్దానాన్ని పొందడానికి మనలో ఏముండాలని చూసాం? విశ్వాసం ఉండాలని, ఓర్పు ఉండాలని, దేవుడంటే భయం ఉండాలని, ఆసక్తి ఉండాలని, అవిధేయత మనలో ఉండకూడదని, అలాంటి పరిస్థితుల్లోనే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటామని కూడా నేర్చుకున్నాం. అయితే ఈ నెల, ఈ మాసము ఈ వాగ్దాన సందేశాన్ని కూడా నేను అందించవలసి ఉండగా నా మనసులోని ఆలోచన ఒకటైనప్పటికీ, అయ్యా ఈ వాగ్దానాన్ని నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా అని నేను ఆలోచిస్తూ, నేను ఆలాపిస్తూ, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు దేవుడు నాతో మాట్లాడి, ఆయన మాట్లాడే పద్ధతులు పలు రకాలుగా ఉన్నాయని మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేసాం. ఆ వర్తమానాన్ని కూడా మనము ధ్యానించినట్టుగా నాకు గుర్తు. ఆయన మాట్లాడే పద్ధతులు ఎన్నో ఉన్నాయి, అందులో మరి శ్రేష్టమైన పద్ధతి ఒకటి ఉందని మనం ధ్యానం చేసాం. అయితే ఈ సంగతులు మీకు ఎందుకు నేను చెప్తున్నా అంటే గనక, ఇది నా ఉద్దేశంలో నుంచి, నా ఊహల్లో నుంచి, నా ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది కాదు. నాకు తెలిసిన 10లో ఒకటి ర్యాండమ్గా తీసి విశ్వాసంతో దాన్నే వాగ్దానంగా నేను ప్రకటించట్లేదు. ఇంతవరకు దేవుడు కొన్ని ప్రత్యక్షతలు నాకు కలిగించిన ఆ తీరు ఒకలా ఉంది. ఇది చెప్పు, ఈ వాగ్దానాన్నే నేను నీకు ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను అని మాట్లాడిన విధానం ఒకటిగా ఉంది. అయితే ఈ మాసంలో ఈ వాగ్దానం మాత్రం ఒక వినూత్నమైన రీతిలో, అంటే దేవుడు ఒక కొత్తదైన పద్ధతిని ఎంచుకుని నాతో మాట్లాడి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఇప్పటికే ఎన్నుకున్న పద్ధతుల్లో ఒక పద్ధతి. అయితే నాతో ఇంతవరకు ఈ వర్తమానాల విషయంలో లేదా వాగ్దాన సందేశాల విషయంలో ఆయన మాట్లాడిన ఒక కొత్తదైన పద్ధతిలో ఆయనతో మాట్లాడి ఈ వాగ్దానాన్ని మీకు అందించమని చెప్పారు. నా మాట అర్థమవుతుందా?
ఆయన ఏ రీతిగా నాకు దీనిని బయలుపరిచారంటే యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు చూద్దామా? చదివి సహాయం చేయండి. యోబు గ్రంథం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించుకున్నట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును. ఏంటంట? ఎప్పుడు? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములో ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. ఇంతవరకు ఎన్నో సందర్భాల్లో దేవుడు నాతో తలంపుల ద్వారముగా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడుగా ఇంకా పలు రకాలైన రీతుల్లో విధానాల్లో ప్రత్యక్షతలు కలిగించింది, నాకు వర్తమానాలు ఉపదేశించిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా కలలో దర్శనాల ద్వారముగా ఆయనతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో మాత్రం 2-3 రోజుల ముందేమో నేను గాఢ నిద్రలోనే ఉన్నాను, కానీ ఊహించని రీతిగానే ఒక మాటను నేను పదే వినగలుగుతున్నాను, లేదా నా నోటితో నిద్రలో నేను ఆ మాటని మాట్లాడుతూ ఉన్నాను. అదే ఈ మాసములో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన వాగ్దానము. ఆ వాగ్దానం ఏందయ్యా అంటే 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 32-33 వచనాలు చూద్దాం ఒకసారి. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమునైనా దానికి కనబరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ మాటలు చూడండి. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. కింద వచ్చిన రాయబడిన మాట ఏంటంటే, నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు నా చెవులను తెరవజేసి నాకు ఉపదేశించిన ఈ వాగ్దాన సందేశము మనకి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్న వాగ్దానం ఏందయ్యా అంటే, పదే నేను మాట్లాడిన ఒక మాట 33 వచనం చదవండి మళ్ళీ ఒకసారి. 33, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. అందరూ చెప్పండి. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇది నా ఆలోచన కాదు, ఇది నా మాట కాదు, ఇది యెహోవా వాక్కు. ఈరోజు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే గనక, శత్రువు తాను వచ్చిన మార్గములనే అతడు తిరిగి పోవును. ఈరోజు వాగ్దాన సందేశానికి టైటిల్ ఏంటంట? శత్రువు వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శత్రువు ఎవరైనా కానీ ప్రతి వాగ్దానాన్ని పొందుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి అని మనం ప్రతి వాగ్దాన సందేశంలో, ప్రతి వాగ్దాన కుడికిలో ధ్యానం చేస్తాం. ఈ వాగ్దానం నీకు కావాలంటే, కాబట్టి, అప్పుడు, గనుక, ఇలాగా కొన్ని కండిషన్లతో దేవాది దేవుడు మనము ఆ వాగ్దాన ఫలమును అనుభవించినట్లుగా, ఆ దర్శన నెరవేర్పు మన జీవితంలో నిర్ణయ కాలంలో జరుగునట్లుగా ఆయన తీర్మానించి ఉంచాడు, ఆయన ఉద్దేశిస్తున్నాడు అని మనం ఎప్పటికప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాం. అయితే ఈ మాసములో ఈ రోజు దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం ఏంటంట? శత్రువు వచ్చిన మార్గములనే తిరిగి
పోవును. అందరూ చెప్పాలి, శత్రువు వచ్చిన మార్గముననే తిరిగి పోవును. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శత్రువు ఎవరైనా కానీ, నీ ముందు నిలబడిన శత్రువు పరిస్థితి అయినా కానీ, వ్యక్తి అయినా కానీ, అపవాదైనా కానీ, దేవాది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? శత్రువు ఏ దారిలో అయితే వచ్చాడో మళ్ళీ అదే దారిలో తిరిగి వెనక్కి వెళ్ళిపోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో పొందుకోవడానికి దీనికి ఆల్రెడీ ముందుగానే దేవుడు మనతో మాట్లాడిన కొన్ని సంగతులు ఉన్నాయి. వాటిని కూడా నీ మనసులో ఉంచుకోవాలి. మనం పోరాడేది కొన్నిసార్లు పరిస్థితులతో, మనం పోరాడేది కొన్నిసార్లు వ్యక్తులతో, మనం పోరాడేది కొన్నిసార్లు పాపంతో, మనం పోరాడేది కొన్నిసార్లు అపవాదంతో, మనం పోరాడేది కొన్నిసార్లు శరీరముతో. అయితే ఎంతగా పోరాడినా ఓడిపోతున్నావా అని చాలా నెలల క్రితం దేవాది దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను కలిగించాడు. మీ జీవితాల్లో ఏ శత్రువునైతే మీరు ఎదుర్కొంటున్నారో, ఏ పోరాటాలైతే మీరు పోరాడుతున్నారో, ఆ భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అన్న ఒక మాటను మనం మూలవాక్యంగా ఉంచుకొని ఆ మాటలు ధ్యానం చేస్తాం. ఆ రోజు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా పలు రకాలైన పోరాటాలు ఉంటాయని, ఆర్థిక పోరాటాలు కానీ, అప్పు పోరాటాలు కానీ, అనారోగ్యంతో పోరాటాలు కానీ, కుటుంబ సమస్యలతో పోరాటాలు కానీ, నిరుద్యోగంతో పోరాటం కానీ, ఇలా పలు రకాలైన పోరాటాలు, పలు విధాలైన పోరాటాలు. వాటిల్లో ఎంతగా పోరాడినా కానీ ఓడిపోతున్నావా? దానికి కారణం ఏంటి? అందులో నువ్వు గెలవాలంటే ఏం చేయాలి అని దేవాది దేవుడు కొన్ని సంగతులను మనకి ఆ రోజు బయలుపరిచారు. వాటిని మళ్ళీ ఒకసారి మీ ముందుంచి ఈరోజు వాగ్దాన సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే కనుక ఈరోజు ఈ వాగ్దానాన్ని శత్రువు వచ్చిన మార్గముననే తిరిగి పోవును అన్న వాగ్దానమును నువ్వు పొందుకోవాలి, నువ్వు అనుభవించాలంటే నీకు ఈ సంగతులు మనస్సులో ఉండాలి. నువ్వు ఈ పోరాటంలో గెలవాలంటే ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయము 41వ వచనంలో ఆఖరి మాటలు, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మందెమునకు పోయారు అన్న మాట రాయబడి ఉంది. అమోరీయులతో జరుగుతున్న ఒక యుద్ధంలో, ఒక పోరాటంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. దానికి గల కారణం ఏంటయ్యా అని మనము వారి జీవితాల్లో మనకు దృష్టాంతములుగా రాయబడిన సంగతులు ధ్యానించి మన యుద్ధంలో మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మనం ధ్యానం చేసాం. అందులో మొదటిది ఏందయ్యా అంటే, వారు దేవుని ఆలోచన తీసుకోలేదంట. వారికి ఆయుధాలు ఉన్నాయి కదా, మాకు యుద్ధం వచ్చు కదా, మాకు జ్ఞానం ఉంది కదా, మా దగ్గర డబ్బు ఉంది కదా, మాకు వాళ్ళు తెలుసు కదా, మాకు వీళ్ళు ఉన్నారు కదా, మాకు బలం ఉంది కదా అని చెప్పని, మా ఇంటి పేరు ఉన్నారు కదా అని చెప్పి ఏం చేశారంట? యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారంట. మీరు కూడా దేవుని ఆలోచన తీసుకోకుండా ఆయుధాలు ఉన్నాయి కదా అని ఎగేసుకుని యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు. యుద్ధాల్లో గెలవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఆలోచన తీసుకోవాలన్న సంగతిని మనం మొదట ఆ రోజు ధ్యానం చేసాం. ఆ తర్వాత రెండో విషయాన్ని మనం ధ్యానం చేసాం. అదే ద్వితీయోపదేశ కాండము 1:42 వచనంలో రాయబడిన మాట, యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడదని వారితో. మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, ఇలా ఓడిపోతారు. ఎందుకు? నేను మీతో రావట్లేదు కాబట్టి, నేను మీకు తోడుగా లేడు కాబట్టి. ఎందుకు దేవుడు వారికి తోడుగా లేడంటే గనక సమయం లేదు కాబట్టి. ఇందులో నుంచి త్వరగా వాగ్దాన సందేశంలోకి వెళ్ళే ప్రయత్నంగా నేనే కొన్ని మాటలు చెప్తాను. చూడండి, సంఖ్యాకాండం 14:43. సంఖ్యాకాండం 14:43. మీరు యెహోవాను అనుసరించుట మానితిని గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను అన్న మాట అక్కడ రాయబడి ఉంది. మొదటిదేమో వారు దేవుని ఆలోచన తీసుకోవట్లేదు కాబట్టి ఓడిపోతున్నారు. రెండోదేమో దేవుడు వారికి తోడుగా లేడు కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకు దేవుడు వారికి తోడుగా లేడంటే వారు యెహోవాను అనుసరించడం మానేరు కాబట్టి దేవుడు వారికి తోడుగా లేడు. వాక్యమై ఉన్న దేవుణ్ణి అనుసరించడం మానేసి లోకాన్ని, లోకాచారాల్ని వారు అనుసరిస్తున్నారు కాబట్టి దేవుడు వారికి తోడుగా వెళ్ళలేదు. అందుకే వారు పోరాటాల్లో, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం పోరాటాల్లో గెలుస్తాం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఆయన్ని అనుసరించాలి. వాక్యమై ఉన్న దేవుణ్ణి, వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. మూడవ సంగతి, మూడో విషయం ఆ రోజు మనం ధ్యానం చేసింది ఏందయ్యా అంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 44వ వచనం. అయితే వారు మూర్ఖించి ఆ కొండకెక్కిపోయి, ఆయనను యెహోవా నిబంధన మందసమైనను
మోసేను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. దేవుడు వారికి తోడుగా లేడు, ఎందుకంటే వారు దేవుని అనుసరించడం మానేశారు. మూడవ సంగతి, దైవజనుణ్ణి వారితో ఆ పోరాటంలో కలుపుకోలేదంట. అర్థమవుతుందా? దేవుని ఆలోచన తీసుకోకుండా వెళ్ళారు. రెండవది, దేవుడు వారికి తోడుగా లేకపోయినా యుద్ధానికి వెళ్ళారు. మూడవది, దైవజనుణ్ణి ఆ పోరాటంలో వారితో పాటుగా కలుపుకోలేదంట. మీలో కూడా చాలా మంది మీ వ్యక్తిగత జీవితాల్లో ఎదురవుతున్న పోరాటాల్లో ఎంత కష్టపడి పోరాడినా ఎందుకు ఓడిపోతున్నారయ్యా అంటే గనక మీరు దైవజనుని మీ పోరాటంలో మీతో కలుపుకోవట్లేదంట. నాలుగవదిగా, హాయి అనే ఒక చిన్న ఊరు మీద గెలవలేక చాలా మంది చనిపోతే యెహోషువ నేలకు ముఖాన్ని నుంచి ఏడుస్తున్నాడంట. ఎందుకు నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావు? మొదట వెళ్ళి ఇశ్రాయేలు పాలెములో శపితమైనది ఉంది, వారి గుడారములో పాపం ఉంది, దాన్ని తీసి పారేయని దేవుడు చెప్పిన మాటను బట్టి మనం ఏం ధ్యానం చేసామంటే గనక, నాలుగవదిగా, గుడారములో నుంచి మనం పాపాన్ని తీసేసుకుంటే పోరాటాల్లో మనం గెలవగలుగుతాం చూసాం. దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుణ్ణి అనుసరిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం యుద్ధాల్లో గెలుస్తాం. మూడవది, దైవజనుని మనతో కలుపుకోవాలి. నాలుగవదిగా, గుడారాల్లో నుంచి, కుటుంబాల్లో నుంచి, దేహాల్లో నుంచి, హృదయాల్లో నుంచి, జీవితాల్లో నుంచి పాపాలను తీసివేసుకుంటే మనం పోరాటాలలో గెలుస్తాము. ఇదంతా కలిపి ఈ వాగ్దాన సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? కొంత ఇచ్చట కొంత అచ్చట ఉండింది కాబట్టి ఒకప్పుడు చెప్పిన మాటలు కూడా మీకు జ్ఞాపకములకు తెచ్చే ప్రయత్నంగా ఈ మాటలు మీ ముందు ఉంచాను. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక యుద్ధంలో గెలవాలంటే ఈ 4 మనకి చాలా చాలా అవసరము. ఒక వాగ్దానాన్ని పొందుకోవాలంటే మనం ప్రతి మాసం ధ్యానం చేస్తున్నట్టుగానే విశ్వాసము, ఓర్పు, దేవుని భయము, ఆసక్తి అవసరము. అదే రీతిగా ఈ మాసములో దేవాది దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనందరము కూడా పొందుకొందుము గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంట? శత్రువు వచ్చిన మార్గముననే తిరిగి వెళ్ళును, తిరిగి పోవును. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శత్రువు పరిస్థితి అయినా, వ్యక్తి అయినా, అపవాదైనా, వాణ్ణి వచ్చిన దారిలోనే దేవుడు తిరిగి పంపించబోతున్నాడు. ఈ మాటను మనం బాగా అర్థం చేసుకోవడానికి మనం ఈ మాటను 3 విధాలుగా లేదా 3 కోణాలలో ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఈ వాగ్దానాన్ని ఇంకాస్త లోతుగా మనం ధ్యానం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకుగాను మొదటి సంగతి, మొదటి మాట మీకు ఏమని గుర్తుండాలంటే గనక, శత్రువు వచ్చిన మార్గమునని అతడు తిరిగి పోతాడు అన్న మాటకు అర్థం ఏందంటే, శత్రువు వెనుదిరగడం అంటే, శత్రువు వెన్ను చూపడం అంటే దానికి అర్థం ఏందంటే, యుద్ధ భూమిలో కథన రంగంలో ఒక శత్రువు వెనుదిరిగాడంటే, ఒక శత్రువు వెన్ను చూపాడంటే దానికి కారణం వాడు భయపడి పారిపోతున్నాడని. అంతేనా కాదా? శత్రువు తాను వచ్చిన మార్గముననే తిరిగి పోవునన్న వాగ్దానము నీ జీవితంలో దేవాది దేవుడు ఇస్తున్నాడని అర్థం ఏంటో తెలుసా? ఇంతవరకు నేను భయపెట్టాలని చూసిన శత్రువు ఇక మీదట నీకు భయపడి పారిపోబోతున్న వాగ్దానాన్ని దేవాది దేవుడు చేస్తున్నాడు. మొదటిది ఏంది? పారిపోవడం. శత్రువు తాను వచ్చిన మార్గముననే తిరిగి పోవడం అంటే దాని అర్థం నిన్ను భయపెట్టాలని చూస్తున్న శత్రువు నీకు భయపడి పారిపోవడము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ అధ్యాయములలో మనకి ఒక వ్యక్తిని గురించిన ప్రస్తావన ఉంది. మనం చాలా సందర్భాల్లో ఆ వ్యక్తిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరంట? అషూర్ రాజైన సన్హెరీబు. ఈ అషూర్ రాజైన సన్హెరీబు యూదా రాజైన హిజ్కియా రాజ్యాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని, తన స్వాధీనం చేసుకోవాలని, తన కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ తన వారిని పంపించాడంట. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి చేసే దానికన్నా ముఖ్యమంత్రి పిఏ చేసే అతి ఎక్కువగా ఉంటుంది. ఒక సిఐ చేసే దానికన్నా ఒక సిఐ గారి జీప్ డ్రైవర్ చేసే అదే రీతిగా సన్హెరీబు కన్నా సన్హెరీబు దగ్గర పనిచేసే పనివాడైన రబ్షాకు చేసే అతి ఇంకా ఎక్కువగా ఉందంట. రబ్షాకే వచ్చాడు, హిజ్కియాకి సంబంధించిన మనుషులు కూడా అక్కడికి వచ్చారు.
వాళ్ళు మాట్లాడుతున్నారయ్యా, మాకు సిరియా భాష వచ్చు కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఏం చెప్పాలనుకున్నా సిరియా భాషలోనే చెప్పు, యూదుల భాషలో చెప్పొద్దు, ఎందుకంటే ప్రాకారం మీద మా ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వినకున్నట్లుగా, విన్నా వాళ్ళకి అర్థం కాకున్నట్లుగా నువ్వు సిరియా భాషలో మాట్లాడంటే, రబ్షాకే మాత్రం యూదుల భాషలోనే నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడతా ఆయా జనముల దేవతల్లో ఏదైనా తన దేశమును అశ్షూరు రాజు చేతుల నుంచి విడిపించిందా? హామాదు దేవత ఏమాయను, అర్పాదు దేవతలు, సెపర్యాయిము, హేనా, ఇవ్వాను వారి దేవతలు, షమ్రోని వారి దేవత అయినా గాని మా చేతుల్లో నుంచి వారిని విడిపించగలిగిందా? అలాంటిది మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మా చేతుల నుంచి విడిపిస్తాడని చెబుతుంటే మీరు ఎలా నమ్ముతున్నారా అని ఇష్టం వచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడంట. ఇది కాదు అన్నట్టుగా సన్హెరీబు కూడా నేరుగా ఒక ఉత్తరాన్ని రాసి హిజ్కియాకి పంపించాడంట. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన వస్త్రాలు చింపుకున్నాడు. తన వస్త్రాలు చింపుకొని బూడిదను వేసుకొని ఎలుగెత్తి దేవుని మందిరంలో ఏడుస్తూ ఆ ఉత్తరాన్ని దేవుని మందిరంలో విప్పి పరిచాడంట. పరిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు, అవమానించాడు, దుర్భాషలాడాడు, వెక్కిరించాడు, చిన్న చూపు చూశాడు, తీసి పారేశాడు, తిరస్కరించాడు. నిజమే, ముందు వారు ఎన్నో యుద్ధాలు గెలిచి ఉండొచ్చు. ఆయా జనములను, ఆ దేశములను వారు పాడు చేసి వారి దేవతలను అగ్ని చేత కాల్చి ఉండొచ్చు. ఎందుకంటే అవి కర్రవి, మట్టివి, మనుషుల చేతు పనులే కాబట్టి. అయితే నువ్వు అలా కాదు కదా, నువ్వు నిజమైన సత్యమైన దేవుడువు కదా, ఆ సంగతి వారికి తెలిసేట్టుగా నువ్వేం చేస్తావయ్యా, మమ్మల్ని వారి చేతుల నుంచి విడిపించు అని ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థనకు జవాబుగానే రాజైన హిజ్కియాతో దేవుడు మాట్లాడిన మాటల్లో నుంచే ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఏంటంట, ఆ అశ్షూరు రాజుకు నువ్వు భయపడద్దు, వాడు పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగించడు, ఒక కేడములైన దానికి కనబరచుడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, వచ్చిన దారిలోనే వాడు ఏం చేస్తాడంటే తిరిగి పోతాడు. శత్రువు తాను వచ్చిన దారిలోనే, తాను వచ్చిన మార్గముననే తిరిగి పోవును అన్న మాటను దేవాది దేవుడు హిజ్కియాతో మాట్లాడాడు. హిజ్కియాకు వాగ్దానం చేశాడు. అదే రీతిగా ఆ రాత్రి మనం చూస్తే 185,000 మందిని యెహోవా దూత ఆ పాలెంలోనికి వచ్చి హతము చేయగా పొద్దున్నకి చూస్తే ఎటు చూసినా శవాలే అంట. ఎటు చూసినా కానీ మృత కళేబరాలే. అక్కడ రాయబడిన మాట చూద్దాం, 36 వచ్చిన ఒకసారి. 36 అశ్షూరు రాజైన సన్హెరీబు ఏం చేశాడంట, ఎన్నో ప్రకటనలు పలికాడు, నోటికి వచ్చినట్టుగా వాగాడు, అవమానించాడు, అపహాసం చేశాడు, దూషించాడు, తిరస్కరించాడు, తక్కువ చేసి మాట్లాడాడు, భయపడాలని చూశాడు. చివరికి ఏం చేశాడంట, భయపడి పారిపోయాడు. శత్రువు తాను వచ్చిన మార్గములనే తిరిగి పోవును అన్న ఈ వాగ్దానాన్ని మనం మొదట ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? శత్రువు నీకు భయపడి పారిపోతాడు. నువ్వు ఎదుర్కొంటున్నా, నీ ఎదురు నిలబడిన ఈ శత్రువు నిన్ను చూసి భయపడి పారిపోయేలాగా దేవాది దేవుడు చేయబోతున్నాడు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. 28:7 నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవదురు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోదురు. నీ మీదకి వచ్చిన శత్రువులను ఎదుట నుండి పారిపోతారు అన్న కోణంలో మనం ఏం చేయాలి తెలుసా? ఈ వాగ్దానాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు మిడతల వలె ఉన్న మిద్యానీలు, ఏ శత్రువుల వల్ల అయితే ఇశ్రాయేలు మిక్కిలి హీన దశకు వచ్చారో, ఏ శత్రువులైతే వారు నిన్న రోజులు దోచుకున్నారో, ఎవరిచ్చే ఇశ్రాయేలు మీద హెచ్చయిందో, ఏ శత్రువు ముందు నిలవలేక కొండల్లో ఉన్న వాగుల్లో గోవుల్లో ఇశ్రాయేలు దాక్కున్నారో, అదే శత్రువు ఇప్పుడు వారిని చూసి పరిగెడుతూ ఏం చేస్తున్నాడంట, కేకలు వేస్తూ పారిపోయాడు అన్న మాట రాయబడి ఉంది.
ఇంకో సందర్భం నిర్గమకాండం 14:27 ఉంది. నిర్గమకాండం 14:27. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేదు గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము. ఏ శత్రువు అయితే ఇశ్రాయేలుల మీద 100 సంవత్సరాలు కఠినమైన దాస్యపు కాడిని మోపిందో, ఏ శత్రువు అయితే వెట్టి పనులు వారి చేత చేయించారో, ఏ శత్రువు అయితే వారిని నలగొట్టారో, వారిని బాధ పెట్టారో, వారిని కష్టపెట్టారో, వారిని దుఃఖపెట్టారో, వారు ఇప్పుడు చేస్తున్న పని ఏంటంట? వెనుకకు పారిపోతున్నారు. మొదటి విషయం ఏంటంట? శత్రువు తాను వచ్చిన మార్గములనే తిరిగిపోవును అంటే పారిపోవడం. ఇన్ని రోజులు నిన్ను దోచుకున్నా, నిన్ను భయపెట్టినా, నీకంటే బలవంతుడైనా, నిన్ను నలగొట్టినా, నిన్ను కష్టపెట్టినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను తిరస్కరించినా, నిన్ను అపహసించినా, నిన్ను అవమానించినా, నిన్ను చిన్న చూపు చూసినా, నీ మీద ప్రగల్భాలు పలికినా, ఆ శత్రువు నిన్ను చూసి పారిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. శత్రువు తాను వచ్చిన మార్గములని తిరిగి పోవును. దాని అర్థం మొదటిది పారిపోతాడు. రెండవదిగా మనం ఈ మాటని, వాగ్దానాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే గనుక, శత్రువు నిన్ను చూసి భయపడి పారిపోవడం మొదటి సంగతి అయితే కనుక, రెండవది శత్రువు నీ ఎదుట నిలవలేక, నిన్ను గెలవలేక ఓడిపోవడం. రెండవది ఏంటంట? చెప్పాలి అందరూ బిగ్గరగా. మొదటిదేమో పారిపోవడం, రెండవదేమో ఓడిపోవడం. శత్రువు తాను వచ్చిన మార్గములని తిరిగి పోవును. మనము లేఖనాల్లో చూసినట్లయితే కనుక కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు, మిద్యానీలు, ఫిలిష్తీయులు, సిరియన్లు, అమాలేకీలు అని ఇలా ఎందరో శత్రువులను ఇశ్రాయేలీయులు ఎదిరించారు. ఇశ్రాయేలీయులు పోరాడి గెలిచారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలీయులు, ఆ తర్వాత ఇశ్రాయేలు న్యాయాధిపతులు ఓతీయేలు, యోహుదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోలా, యాయిరు, యోప్తా, యుబ్షాను, యోలోను, అబ్దోను, సంసోను, ఏలి, సమూయేలు, ఇలాగా ఇశ్రాయేలు న్యాయాధిపతులు కూడా ఎదిరించిన, పోరాడిన పోరాటాలు ఉన్నాయి. శత్రువులు ఉన్నారు. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు న్యాయాధిపతులు, ఇశ్రాయేలు రాజులు. దావీదు ఎందరితోనో పోరాడాడు. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. బాల్యకాలం నుంచే సింహము, ఎలుగుబంటి, గొల్యాతు, ఇలా మనం చూసుకుంటే వెళ్తే సౌలు ఉన్నాడు ఆ లిస్ట్ లో. అలాగే నమ్మకం ద్రోహం చేసిన వారు ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, తిరుగుబాటు చేసిన కుమారుడు ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు గెలవలేకపోయారు దావీదుని. 5 రాజ్యాల వారు ఊకుమ్మడిగా ఎక్కడికి వస్తారంట? యూదా రాజైన యెహోషాపాతు మీదకి వస్తున్నారు. అయినా కానీ వారు ఆ యుద్ధంలో గెలవలేదు, ఓడిపోయారు. దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న ఒక సంగతి ఏంటంటే అంటే, మొదటిది శత్రువు నీకు భయపడి పారిపోయేలా నేను చేయబోతున్నాను. రెండవదిగా శత్రువు నీ ఎదుట నిలవలేక, నిన్ను గెలవలేక ఓడిపోయేలాగా నేను చేయబోతున్నాను. ఏం చేసినా కానీ యోబును ఓడిస్తాను అని అపవాది వచ్చాడంట. దేహాన్ని ముట్టాడు, ఆస్తిని, మందను, దాసదాసీలను, బిడలను తీసేశాడు. అయినా కానీ నోటి నుంచి ఒక మాట అయినా కానీ దేవునికి వ్యతిరేకంగా రప్పించలేకపోయాడు. యోబు విశ్వాసం ముందు ఓడిపోయి తెల్లబారిన ముఖంతో వెనుదిరిగాడు. దేవాది దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం అదే. ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు న్యాయాధిపతులు, ఇశ్రాయేలు రాజుల గురించి మనం మాట్లాడుతూ వాళ్ళు చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నిటిలో దేవాది దేవుడు వారిని గెలిపించాడు అని మనం చూస్తూ ఉన్నాం కదా. మనం కొన్ని రోజుల క్రితమే విశ్వాస వీరుల గురించి ధ్యానం చేస్తా, ఇశ్రాయేలీయుల గురించి కూడా మనం ధ్యానం చేసాం. వారి గురించి మనం ధ్యానం చేసిన ఆ మూల వాక్యంలో రాయబడిన మాట, విశ్వాసమును బట్టి వారు ఏం చేశారంట? పోటీ నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి, ఐగుప్తీయులు అలాగూ చేయి చూచి మునిగిపోయారన్న మాట ఉంది. విశ్వాస వీరుల జాబితాలో ఎవరంట? ఇశ్రాయేలీయులు కూడా చోటును దక్కించుకున్నారు. దానికి కారణం ఏంటంటే వారి విశ్వాసము.
సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ హెబ్రీలు అన్న ఒక వర్తమానం ధ్యానం చేశాం. ఇశ్రాయేలును హెబ్రీలు ఎందుకు పిలుస్తారంటే వారు దాటేవారని. వారు ఐగుప్తును దాటారని, వారు ఎర్ర సముద్రాన్ని దాటారని, వారు అరణ్యపు అనుభవాన్ని దాటారని, వారు యోర్దాన్ని దాటారని, వారు యెరికోను దాటారని. విశ్వాసముతోనే ఇలాంటి ఎన్నో అనుభవాలు వారు దాటారు. అందుకే వారు హెబ్రీలు అని పిలువబడ్డారు అన్న సంగతి మనం ధ్యానం చేసిన ఒక రోజు ఉంది. అయితే ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంటే ఇశ్రాయేలు న్యాయాధిపతులు ఇశ్రాయేలు రాజుల ఎదుట నిలబడలేక, వారిని గెలవలేక ఓడి వెనుదిరిగిన శత్రువులు ఎందరో ఉన్నారు. అదే రీతిగా ఆధ్యాత్మిక కోణంలో విశ్వాసులమైన మనము కూడా ఇశ్రాయేలీలమే, మనం కూడా హెబ్రీలమే. ఐగుప్తును దాటామా, లోకాన్ని, ఎర్ర సముద్రాన్ని దాటామా, మారు మనసు పొంది బాప్తిస్మాన్ని తీసుకున్నామా, అరణ్యపు అనుభవాలను దాటామా, కష్టాల్లో సుఖాల్లో ఇబ్బందుల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఆ పరిస్థితులను దాటుతూ ఉన్నామా? ఎత్తైన ప్రవాహం, దేవుని ప్రేమించి దేవుని కృపను బట్టి ఒక లోతులోకి మనం వచ్చిన తర్వాత మనల్ని పరద్రోలు వచ్చే శోధనలు కూడా నిలబడగలిగి వాటిని దాటుతున్నామా? ఆశీర్వాదాలు మనల్ని పొందనివ్వకుండా అడ్డుగా ఉన్న ఎరుకో ప్రాకాలను దాటుతున్నామా? ఇలాంటి అనుభవాలను మనం కూడా ఇశ్రాయేలీలమే. మన ముందు కూడా శత్రువు ఏం చేయడంట? నిలబడలేడు. మన ముందు కూడా శత్రువు గెలవడు. నిలబడలేక, గెలవలేక శత్రువు ఓడిపోతాడు. శత్రువు వచ్చిన మార్గములనే తిరిగి పోవును, వచ్చిన దారిలోనే వాడు వెళ్ళిపోతాడు అన్న ఈ మాటకు అర్థం వాడు పారిపోతాడు, వాడు ఓడిపోతాడు, మూడవదిగా వాడు పడిపోతాడు. మూడో మాట చెప్పండి ఏంటంట? వాడు ఏం చేస్తాడు? మొదటిది భయపడి పారిపోతాడు. 2 నీ ముందు నిలబడలేక, నిన్ను గెలవలేక ఓడిపోతాడు. 3 పడిపోతాడు. చాలా మంది శత్రువులు ఎలా ఉంటారంటే గనక మన ఎదుగుదలను ఓర్చుకోలేరు. మన ఎదుగుతుంటే వారు చూసి తట్టుకోలేరు. ఏదైనా చేసి మనల్ని పడేయాలని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే శత్రువు తాను వచ్చిన మార్గంలోనే తిరిగి పోనని వాగ్దానం ద్వారంగా దేవునితో మాట్లాడుతున్న మాట, దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆ ప్రతి ప్రయత్నం కూడా విఫలమైద్ది. వాడు పడతాడని దాని అర్థం నిన్ను పడేయాలని వాడు త్రవ్విన గుంటలో వాడే తిరిగి పడతాడు, పారిపోతాడు, ఓడిపోతాడు, పడిపోతాడు. బహుశా నిన్ను కూడా పడేయాలని శత్రువులు గుంటలు తవ్వుతున్నారేమో. ఆ గుంటలోనే వాడే పడేలా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను చిక్కించుకోవాలని ఉరులను వలలను శత్రువు వడ్డుతున్నాడేమో. వాడే ఆ ఉరులకు వలలకు చిక్కబోతున్నాడు. లేఖనాల్లో మనం చూసినట్లయితే గనక 2 మాటలు మీ ముందు నుంచి వర్తమానం నేను ఈరోజు ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 7:10 రాయబడిన మాట త్వరగా. ఎస్తేరు 7:10. ఆ తరువాత దానియేలు 6:24. కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే. ఈ హామాను యూదులకు శత్రువు అంట. మన శత్రువుల గురించి ఇప్పుడు దాకా మాట్లాడుతుంది. ఎవరికి శత్రువు అంట? యూదులకు శత్రువు అయిన ఈ హామాను మొర్దుకై తాను అటువైపుగా వెళుతుంటే సాగిలపడి సాష్టాంగపడి అతనికి నమస్కరించలేదని మనస్సును నొచ్చుకొని వీడిని ఏదో ఒకటి చేయాలని, వీడిని ఒక్కనే చేస్తే నా అహం చల్లారదు, నా కోపం తీరదు, వీళ్ళ జాతి వాళ్ళందరినీ కూడా లేకుండా ఒక్కరోజే చేసి నా అధికారం ఏంటో, నా బలం ఏంటో, నా దర్పం ఏంటో నేను చూపిస్తాను అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి మోసం చేసి మాయ మాటలు చెప్పి ఒక శాసనాన్ని పుట్టించాడు. యూదులందరూ ఒక్కరోజే చంపబడేట్టుగా. అయితే శత్రువు తాను వచ్చిన మార్గములని తిరిగి పోవును. మూడవది ఏంటంట? పడతాడు అన్న ఈ మాట మొర్దుకై జీవితంలో నెరవేరింది. నన్ను గణపరచలేదు, నాకు గౌరవం ఇవ్వలేదని బాధపడుతున్నాడు ఒక పక్క హామాను. కానీ దేవాది దేవుడేమో ఇదే హామాను ముందు నిలబడి మొర్దుకైకి రాజవస్త్రాలు ధరింపజేసి మొర్దుకైని రాజు గుర్రాన్ని ఎక్కించి మొర్దుకైకి రాజు కిరీటాన్ని పెట్టి రాజు గణపరచను ఉద్దేశించిన వానికి ఈ రీతిగా చేయడమే సరైన పని అని ఊరు మొత్తం ఇదే హామాను మొర్దుకై ముందు నిలబడి చాటించేట్టుగా చేశాడు. గణపరచలేదని బాధపడుతున్నాడు. మొర్దుకైనే గణపరచాల్సిన పరిస్థితిని దేవుడు తీసుకువచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ మొర్దుకైకి ఇలాంటి చావు రాకూడదురా అని 50 మూరల ఎత్తున ఒక ఉరికొయ్యం చేశాడంట. ఆఖరికి ఈ మొర్దుకై
అదే ఉరికొయ్యకి వేలాడదీయబడ్డాడు. పడిపోతాడంటే దాని అర్థం శత్రువు తాను వచ్చిన మార్గంలోనే తిరిగి పోవునంటే నిన్ను పడేయాలని చూస్తున్న అదే గుంట్లో వాడు పడతాడు. ఏ ఉరికొయ్యకైతే మొర్దుకైన వేలాడదీయాలని ఆశపడ్డాడో అదే ఉరికొయ్యకు హామానే వేలాడాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పరద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పరద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపై సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. ఆ దేశంలో ఆ రాజ్యంలో మొత్తం 3 టాపు. ఆ 3లో ముఖ్యుడు దానియేలు. దాన్ని ఓర్చుకోలేక ఎవరే చెరగొనిపోబడిన వారిలో ఒకడు, వాడిది మన కులం కాదు, వాడిది మన దేశం కాదు, వాడిది మన ఊరు కాదు, వాడు అసలు ఇక్కడ పుట్టి పెరగలేదు, వాడికి ఇక్కడ బంధు బలగం లేదు, అలాంటిది ఈడేంట్రా ఈ దేశంలో ఇంత టాప్ పొజిషన్కి వచ్చాడు అని ఓడవలేక ఏం చేశారంట, రాజు దగ్గరికి వెళ్ళి ఎలాగైనా కానీ దానియేలుని చంపాలన్న ఉద్దేశంతో, అయ్యా 30 రోజులు ఎవడు కూడా తన దేవునికి ప్రార్థించడానికి వీల్లేదు, ఒకవేళ ఎవడైనా కానీ ప్రార్థన చేస్తే వాడిని తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి సింహాల బోనులో పడేయాలని ఒక చట్టాన్ని చేశారు. ఎందుకు? దానియేలు తన వాడుకు చొప్పున రోజు 3 సార్లు ఖచ్చితంగా ఎరుచుల వైపుగా కిటికీలు తెరిచి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. మనం ఈ చట్టాన్ని పుట్టిస్తే దానియేలుని పట్టుకొని ఈడ్చుకొచ్చి సింహాల బోనులో వేయచ్చని. పాపం ప్రయత్నించారు, దానియేలుని తీసుకొచ్చి సింహాల బోన్లో వేశారు. దానియేలునేమో సింహాలు ఏం చేయలేకపోయాయి. దానియేలుని రాజు బయటకు తీశాడు. ఆ తర్వాత ఈ సంగతి తెలుసుకొని ఎవరైతే దానియేలుని చంపాలని చూశారో వాళ్ళని ఈడ్చుకొని వచ్చి వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యలను సింహాల బోనులోకి పడేశారంట. అసలు ఈ సింహాల బోన్లో పడాలన్న కాన్సెప్ట్ ఎవరిది? వాళ్ళదే కదా. ఈ గుంట తవ్వింది ఎవరు? వాళ్ళే కదా. దానియేలు నా గుంటలో పడేలని దువ్వారు, కానీ వాళ్ళే పడిపోయారు. శత్రువు తాను వచ్చిన మార్గమునే తిరిగి పోవును. వాడు నిన్ను చూసి భయపడి పారిపోతాడు. వాడు నీ ముందు నిలవలేక నిన్ను గెలవలేక ఓడిపోతాడు. నిన్ను పడేలని తీసిన గుంటలో వాడే పడిపోతాడు. దేవుడి వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును గాక.